కొంతమందికి ఈమె ఎవరో తెలియకపోవచ్చు. నార్త్ పీపుల్‌కి అయితే బాగా తెలుసు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈమెపై కొంతమంది ట్రోల్స్ చేస్తూ నెగెటివ్‌గా కామెంట్ చేస్తున్నారు. అసలు ఎవరీమె? ఈమె మాట్లాడే మాటలకి, పాడే పాటలకి ఎందుకు ఇంతలా జనం వస్తున్నారు? ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే లక్షలాది మంది ప్రజలు వస్తున్నారు. ఈమె ఎవరో చెప్తే షాక్ అవుతారు. ఈమె పేరు జయా కిషోరి. ఒక ఆధ్యాత్మిక బోధకురాలు. రామాయణ, మహాభారత ప్రవచనాలు చెప్తూ ప్రజల్ని మోటివేట్ చేస్తుంది. మోటివేషనల్ స్పీకర్ కూడా. అలాంటి ఈమెపై సడన్‌గా నెగెటివ్ కామెంట్ చేస్తున్నారు. జయా కిషోరి రాజస్థాన్‌లో జన్మించారు. ఆధ్యాత్మికంగా ఉండడంతో ఈమెకు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికతపై ఇంట్రెస్ట్ మొదలైంది. చిన్నప్పటి నుంచి పాటలు పాడడం, భక్తి పాటలు పాడడం, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడం మొదలుపెట్టింది. అలా ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసుకుంటూ అభినవ మీరాబాయ్ అన్న పేరు కూడా తెచ్చుకుంది. కొన్ని లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈమె ఎక్కడ మీటింగ్ పెట్టినా వేలాదిగా, లక్షలాదిగా తరలి వస్తుంటారు. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈమె మహాదేవి బిర్లా వరల్డ్ అకాడమీలో చదువుకుంది. డిగ్రీ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పట్టా అందుకుంది. రామాయణ, మహాభారత, భగవద్గీతల గురించి చెప్తూ లక్షలాది మందిని నిరాశ, నిస్పృహల నుంచి బయటపడేలా చేసిందని చాలామంది చెప్తారు. జయా కిషోరికి ఏ రేంజ్లో ఫాలోయింగ్ ఉందంటే ఇన్స్టాలో 12 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఫేస్బుక్లో 8 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇక యూట్యూబ్లో అయితే ఈమె వీడియోలు ఎప్పుడు ట్రెండింగ్లో ఉంటాయి. అయితే ఈమెపై ఇప్పుడు ఎందుకు విమర్శలు వస్తున్నాయంటే దానికి రీజన్ ఆమె ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు తన చేతిలో ఉన్న బ్యాగు వివాదానికి కారణమైంది. ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పే ఈమె దగ్గర 2 లక్షల రూపాయల విలువైన లగ్జరీ బ్యాగ్ ఎందుకుందని చాలామంది నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. ప్రవచనాలు చెప్పే జయా కిషోరి అంత ఖరీదైన లెదర్ బ్యాగ్ వాడడం ఏంటి అంటున్నారు. చాలా కాస్ట్లీ వస్తువులు కూడా వాడుతూ లగ్జరీగా ఉండడం ఏంటి అంటున్నారు. అయితే జయా కిషోరి దీనికి రిప్లై ఇస్తూ ఆధ్యాత్మికత ప్రవచనాలు చెప్తున్నంత మాత్రాన నేను సన్యాసం తీసుకోలేదని, నేను సన్యాసిని కాదని, అన్నీ వదిలేసి తిరగడం లేదని సమాధానమిచ్చింది. తాను ఆడపిల్లనని, నేను ఇంట్లోనే ఉంటానని, నాకు ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ లైఫ్ గడుపుతున్నానని ఆన్సర్ ఇచ్చింది. ఏది పట్టించుకోకుండా అన్నీ వదిలేసి బతకాలని నేనెప్పుడు చెప్పలేదని, ఒకసారి తన ప్రసంగాలు వినాలని అంటుంది. నాకు ఒక లైఫ్ ఉందని, నాకు నచ్చినట్టు బతుకుతానని ఈ విధంగా వస్తున్న విమర్శలకి ఆన్సర్ ఇచ్చింది. ఆమె సైడ్ కూడా ఆలోచిస్తే జయా కిషోరి గారు కూడా చెప్పింది కరెక్టే కదా అనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళే ఎక్కువ డబ్బులు ఇచ్చి మరీ ఆమె ప్రసంగాలు వింటున్నారు. చాలా సంస్థలు ప్రసంగాలు ఇవ్వాలని ఆర్గనైజ్ కూడా చేస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ ఇష్యూపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.